నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. శ్రావణ మాసం వచ్చింది అంటే ఇంటింటా పూజలు, నోములు, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, ఇలా ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంటుంది. ఇది పండుగలతో, శుభకార్యాలతో నిండిన పవిత్ర మాసం. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ నెలలో నూతన వధువులు, ముత్తైదువులు ప్రత్యేక నోములు చేస్తారు. వాటిలో భాగంగా ముత్తైదువులకు వాయినం ఇవ్వటం ఒక విశిష్ట ఆచారం. అయితే వాయినం ఎలా ఇవ్వాలి? ఈ వాయినం ఇచ్చేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? వాయినంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే ఆసక్తికర విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శుభ శ్రావణంలో నెలంతా విశేషమే. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు వరలక్ష్మి వ్రతం రోజు వాయినాలు ఇవ్వటం తప్పనిసరి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. కానీ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో ఏ రోజైనా జరుపుకునే వెసులుబాటు మహిళలకు శాస్త్రం కల్పించింది. మరి నోము సందర్భంగా వాయనం ఇచ్చేటప్పుడు పాటించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుందామా? వాయనం ఎందుకు ఇవ్వాలి? మన సాంప్రదాయం వ్రతం పేరుతో మంచి నడవడికను నేర్పిస్తుంది. సాటి మహిళను వరలక్ష్మిగా భావించి పూజించటం, ఆమెలో వరలక్ష్మిని చూడటం ఎంత గొప్ప సాంప్రదాయమో కదా. అమ్మవారు తాను వేరొకరి రూపంలో అనుగ్రహిస్తుందని తెలుపుతూ సాటి మనుషులలో దైవత్వాన్ని చూడగలిగేలా చేయటమే వ్రతాలకున్న పరమార్థం. వాయనం ఇవ్వటంలోని అంతరార్థం. వాయనం ఎలా ఇవ్వాలి? నోములు, వ్రతాలు చేసుకునేటప్పుడు ఇచ్చే వాయనం చాలా పవిత్రమైనది, ఎంతో విశిష్టమైనది. వాయనంలో ప్రధానంగా నూతన వస్త్రం అంటే చీర కానీ, జాకెట్ ముక్క కానీ, పసుపు, కుంకుమ, గాజులు, 5 తమలపాకులు, 2 వక్కలు, పువ్వు, 2 పళ్ళు, 1 పిడికెడు నానబెట్టిన శనగలు, చలిమిడి. వీటితో పాటు శక్తి కొద్ది దక్షిణ. ఇవన్నీ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇస్తినమ్మ వాయనం. వ్రతాలు, నోముల్లో వాయనం ఇచ్చేటప్పుడు వాయనం ఇస్తున్నవారు ఇస్తినమ్మ వాయనం అంటే వాయనం పుచ్చుకున్నవారు పుచ్చుకుంటినమ్మ వాయనం అంటారు. నా వాయనం స్వీకరించేది ఎవరు అని ఇచ్చేవారు ప్రశ్నిస్తే నేనే మంగళగౌరి పార్వతీదేవి అని వాయనం పుచ్చుకున్నవారు అంటారు. ఇందులోని అంతరార్థం ఏమిటి అంటే మన ఇంటికి తాంబూలం తీసుకోవటానికి వచ్చింది సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన పార్వతిగానో వరలక్ష్మీదేవిగానో భావించాలని సూచించటం. ఇదే మన సాంప్రదాయంలో గొప్పతనం. అందుకే వాయనంలో ఇచ్చే పదార్థాలన్నీ శ్రేష్టమైనవిగా ఉండాలని అంటారు. వాయనంలో ఈ పొరపాట్లు చేయవద్దు. వాయనంలో ఇచ్చే పండ్లు కుళ్ళిపోయినవి, పాడైపోయినవి పెట్టకూడదు. అలాగే పాడైపోయిన వక్కలు, వాడిపోయిన తమలపాకులు, పూలు ఉంచకూడదు. మేలైన రకం శనగలు మాత్రమే వాడాలి. ఇలా వాయనంలో ఇచ్చే ప్రతి వస్తువు మంచిగా ఉంటేనే ప్రతిఫలం తగ్గుతుంది. పొరపాటున వాయనంలో నాసిరకం వస్తువులు ఇస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. వాయనం తీసుకునే ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి. వాయనం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపటం లేదా అనాదరణ చేయటం చేయకూడదు. నేటి ఆధునిక సమాజంలో ఒకరితో ఒకరు ముఖాముఖి మాట్లాడుకోవటం కూడా తగ్గిపోయింది. పూజలు, వ్రతాల పేరుతో తాంబూలం అందుకోవటం కోసం ఒకరింటికి ఒకరు వెళ్లటం వలన ఇరుగు పొరుగు వారితో సంబంధాలు దృఢపడతాయి. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, వాయినాలు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. అయితే శాస్త్రంలో సూచించిన ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే శుభ ఫలితాలు పొందవచ్చు, అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు. మనందరం కూడా ఈ శ్రావణంలో భక్తి శ్రద్ధలతో నోములు, వ్రతాలలో భాగస్వాములవుదాం, శుభ ఫలితాలు పొందుదాం. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.